రాజకీయాలలో ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. దోస్తులు దుష్మన్లు అవుతుంటారు, దుష్మన్లు దోస్తులు అవుతుంటారు. అందుకే ఏ ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టుకున్నా సరే దాని మీద అట్లనట ఇట్లనట అని తీరొక్క ముచ్చట్లు వినిపిస్తుంటాయి. ఇట్లనే అవుతుంది ఇప్పుడు తమిళనాడులో. ఓ హీరోనేమో మాజీ సీఎంను కలిసిండు, ఇంకో హీరోనేమో కొత్త సీఎంను కలిసిండు. మరిగా కథ ఏందో మనం కూడా చూడాలి కదా. చలో పాండ్రి. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవ్వళ్ళకి తెలియదు అన్నట్టు రాజకీయాలలో ఎవళ్ళను కలిసినా పెద్ద తిప్పలే. ఇక గిట్లనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గా నడుమ మాజీ సీఎం స్టాలిన్ సార్ను కలిసిండు. అప్పట్లో విజయ్ను సీఎం కాకుండా అడ్డువాడనికనే రజనీకాంత్ స్టాలిన్ కలిసిండని కొంతమంది గట్టిగానే ప్రచారం చేసిండ్రు. గా ముచ్చట్ల మీద పెద్ద మనిషి ఇన్నొద్దులకు మాట్లాడిండు. స్టాలిన్ సారు సూపర్ స్టారు ఇద్దరికి 35 ఏండ్ల సంది దోస్తానున్నదట. అట్లా ఇక దోస్తు ఎలక్షన్లలో ఓడిపోయిండని పరామర్శించనికే పోయిండట. అంతేగాని విజయ్ను సీఎం కాకుండా తానేటికి అడ్డువాడతా అన్నట్టు చెప్పుకొచ్చిండు రజనీ. తనది గంత చిన్న బుద్ధి కాదన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. గంతేకాదు, ఒకవేళ తాను రాజకీయాలను నడిపించి ఎలక్షన్లలో పోటీ చేసింటే మాత్రం ఖచ్చితంగా గెలిచేదన్నట్టు కూడా మాట్లాడిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే విజయ్ తనకంటే ఈడులో చాలా చిన్నోడట. ఆయనతో నాకేంది పోటీ అన్నట్టు మాట్లాడిండు రజనీ. విజయ్కు ఎప్పుడు తన దీవెనలు సపోర్టు ఉంటాయని చెప్పుకొచ్చిండు. ఇక అది అట్లుంటే ఇంకో తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ శనివారం నాడు సీఎం విజయ్ను కలిసిండు. ఏవో 6 డిమాండ్లు ఆయన ముంగట ఉంచినట్టు చెప్పిండు. మరి ఇక ఆ డిమాండ్ల కథ ఏంటిదో గిట్లా. రజనీకాంత్ మొన్న మాజీ సీఎంను కాల్చుడు, కమల్ హాసన్ కొత్త సీఎంను కాల్చుడు. వాళ్ళు ఎందుకు కలిసిండ్రో వాళ్ళ దోస్తని ఏందో గాని వేరే ముచ్చట్లే గట్టిగా వినిపిస్తున్నాయి. ఏమైనా ఎలక్షన్లు ఒడిచినా సరే తమిళ రాజకీయం ఇంకా రక్తి గట్టిస్తూనే ఉన్నది కదా అనుకుంటారు చాలా మంది.